హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్‌లోని బయాలజీ టాపిక్ మీద బిట్స్ నేర్చుకుందామండి. సో, ఈ బిట్స్ అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్‌కి యూజ్ అయితాయి. సో, ఫస్ట్ వచ్చేసి ఈ కింది ఏ విటమిన్ లోపం వలన పెల్లగ్రా వ్యాధి కలుగుతుంది? సో, పెల్లగ్రా వ్యాధి వచ్చేసి బి3 విటమిన్ లోపం వల్ల కలుగుతుందండి, నియాసిన్. సో, నియాసిన్ లోపం వల్ల పెల్లగ్రా వ్యాధి అనేది కలుగుతుంది. ఈ కింది ఏ విటమిన్ లోపం వలన బర్నింగ్ ఫీట్ అరికాళ్ళ, అరిచేతుల మండటంకు గురవుతారు? ఈ కింది ఏ విటమిన్ వలన లోపం వలన బర్నింగ్ ఫీట్ అరికాళ్ళ, అరిచేతుల మండటంకు గురవుతారు? ప్యాంటోథెనిక్ ఆమ్లం బి5 అండి. ఈ కింది వాటిలో ఏ విటమిన్ లోపం వలన బాలనెరుపుకు చిన్న వయసులో వెంట్రుకలు తెల్లబడటం గురవుతారు? సో, అది కూడా ప్యాంటోథెనిక్ ఆమ్లం అండి, విటమిన్ బి5. నెక్స్ట్, బి6 విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి? బి6 విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి? యాంటీ ఎనీమియా. యాంటీ ఎనీమియా. ఈ కింది వాటిలో ఏ విటమిన్ లోపం వలన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి? సో, పెరిడాక్సిన్ అండి, బి6 ఇది. సో, బి6 విటమిన్ లోపం వలన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. కింద ఏ మూలకంను బయోటిన్ బి7 విటమిన్ కలిగి ఉంటుంది? సల్ఫర్లో. కింది వాటిలో ఏ విటమిన్ పచ్చిగుడ్డు తాగే వారిలో లోపిస్తుంది? కింది వాటిలో ఏ విటమిన్ పచ్చిగుడ్డు తాగే వారిలో లోపిస్తుంది? బయోటిన్ బి2. ఈ కింది వాటిలో ఏ విటమిన్ లోపం వలన వెన్నుపాము క్షీణత సంభవిస్తుంది? సో, వెన్నుపాము క్షీణత వచ్చేసి సయనోకోబామలిన్ బి12 అండి. సాధారణ హిమోగ్లోబిన్ శాతం ఏ విధంగా ఉంటుంది? సో, సాధారణ హిమోగ్లోబిన్ శాతం వచ్చేసి 12-16% మధ్యలో ఉంటుందండి. సి విటమిన్ రసాయన నామం ఏమిటి? సో, సి విటమిన్ రసాయన నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ కింది వానిలో ఏ విటమిన్ వేడి చేస్తే నశిస్తాయి? సో, ఆస్కార్బిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం. సో, 1 మరియు 2. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏ విటమిన్‌ను చౌక విటమిన్ అని కూడా పేర్కొంటారు? సో, ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ అనేది చౌక విటమిన్ అని కూడా పేర్కొంటారండి. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏ విటమిన్‌లు తల్లి పాలలో ఉండవు? సో, విటమిన్ బి మరియు డి అనేవి 2 తల్లి పాలలో ఉండవండి. ప్రపంచంలో అత్యధికంగా 80% మంది ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు? సో, ప్రపంచంలో అత్యధికంగా 80% మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారండి. ఈ కింది వానిలో పేదవాని ఆవు ఏది? సో, పేదవాని ఆవు వచ్చేసి మేక అండి, మేక. ఈ కింది వాటిలో పేదవాని కలప ఏది? సో, పేదవాని కలప వచ్చేసి వెదురు అండి. ఈ కింది వానిలో పేదవాని సిగరెట్ ఏది? బీడీ. నెక్స్ట్, ఉసిరినందు ఉండే ఆమ్లము ఏది? సో, ఉసిరినందు ఉండే ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం. చింతపండు నందు ఉండే ఆమ్లము ఏది? టర్టారిక్ ఆమ్లం. పెరుగునందు ఉండే ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. ఈ కింది వాటిలో ద్రాక్ష నందు ఉండే ఆమ్లం ఏది? సో, వెనిగర్, ఎసిటిక్ ఆమ్లం. వెనిగర్ మరియు ఎసిటిక్ ఆమ్లం. క్రింది వాటిలో సిట్రస్ నిమ్మ జాతుల నందు ఉండే ఆమ్లము ఏది? సిట్రిక్ ఆమ్లం. ఈ కింది వాటిలో యాపిల్ నందు ఉండే ఆమ్లము ఏది? సో, యాపిల్ నందు ఉండే ఆమ్లం మాలిక్ ఆమ్లం. ఈ కింది వాటిలో చీమనందు ఉండే ఆమ్లం ఏది? ఫార్మిక్ ఆమ్లం. మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాల సంఖ్య ఎంత? 54 అండి. సో, మానవ శరీరానికి అవసరమయ్యే మూలకాల సంఖ్య 54. ఈ కింది వాటిలో ఏ వాయువుని బెలూన్స్‌లో నింపుతారు? సో, హైడ్రోజన్‌ని బెలూన్స్‌లో నింపుతారు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ బయాలజీకి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్‌తో కలుద్దాం.